Okay. Ready? ఫోన్లన్నీ కొంచెం సైలెంట్లో పెట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్కి వచ్చాం మనం. April 9th, ఇప్పుడు April 11th పోలింగ్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. నామినేషన్ 22nd చేశాను కాబట్టి 20 days ఆఫ్ క్యాంపెయినింగ్ ఇప్పుడు పూర్తవుతా ఉంది. మనం లాస్ట్ 1 month నుంచి గుంటూరు పార్లమెంట్ మొత్తం తిరుగుతున్నాము, ప్రజల్ని కలుస్తున్నాము, అసోసియేషన్స్ కలుస్తున్నాము, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరినీ కలుస్తున్నాము, ప్రజలందరినీ కలుస్తున్నాము, విలేజెస్కి వెళ్తున్నాము, టౌన్స్లోకి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా చాలా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. డే బై డే పాజిటివ్ ట్రెండ్ పెరుగుతూ ఉంది. ఫస్ట్లో మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ డే బై డే ట్రెండ్ చూస్తూ ఉంటే రోజు రోజుకి మనం ఓట్ షేర్ పెరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో బెనిఫిషియరీస్ ఉన్నారు. 120 సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మన ప్రభుత్వం లాంచ్ చేసింది కాబట్టి నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఆర్ ఎవ్రీవేర్. అండ్ యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది ఎక్కడ కనిపించడం లేదు ఈసారి. నేను మా అమ్మ 4 ఎలక్షన్స్లో పనిచేశాను. ఇప్పుడు నాది 2వ ఎలక్షన్. ఈ 6 ఎలక్షన్స్ కంపేర్ చేస్తే కూడా ఇంత పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ట్రెండ్, పాజిటివ్ ఓట్ ఎప్పుడూ కనిపించలేదు నాకు. అందుకని తప్పకుండా మన సీఎం గారు మిషన్ 150+ చెప్పినట్టు మన గుంటూరు పార్లమెంట్లో 7 యాడ్ అవుతాయని నేను కాన్ఫిడెంట్గా మీకు అందరికి చెప్పచ్చు. తప్పకుండా మంచి మెజారిటీతో నేను కూడా గెలుస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చూస్తున్నారంటే ప్రజలు, ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ అని తెలుస్తూ ఉంది. 2014లో మన రాష్ట్రం కొత్తగా విభజన జరిగిన తర్వాత, పార్లమెంట్లో విభజన చట్టం పెట్టిన తర్వాత, నరేంద్ర మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇచ్చిన అష్యూరెన్సెస్ అండ్ ప్రామిసెస్ అన్ని చూస్తే, దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన అష్యూరెన్సెస్ అయినా ఇవన్నీ చూస్తే ఫ్యూచర్ బాగానే ఉంటుందని అనుకున్నాము. తప్పకుండా ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినవన్నీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ 90% ఫుల్ఫిల్డ్ అంటున్నారు. కానీ మనం చూస్తే ఫండ్స్ వరకు నాట్ ఈవెన్ 10% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయిందని తెలుస్తాము మనకి. అంటే అన్నిట్లో టచ్ చేసి దీంట్లో 10% కంప్లీట్ చేసి ఫుల్ఫిల్ అంటే అది ఎవరు నమ్మటం లేదు. అందుకని చాలా పెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రత్యేక హోదా అనేది దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో పార్లమెంట్ సాక్షిగా చెప్పారు మనకి ఇస్తారని. నరేంద్ర మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఎన్డీఏ పవర్లోకి వస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మళ్ళా వాళ్ళు బ్యాక్ ట్రాక్ అయిపోయినారు. 14th ఫైనాన్స్ కమిషన్ అడ్డు పెట్టుకొని దానివల్ల ఇవ్వలేమని చెప్తున్నారు. కానీ ఎగ్జిస్టింగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ చూసినా కూడా వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ అట్లాగే వస్తున్నాయి. పేరు తప్పితే మిగతా అన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పేరు కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని మళ్ళా పెట్టినట్టున్నారు. గోవా బీజేపీ పార్టీ వాళ్ళు పవర్లోకి వస్తే గోవాకి స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఇస్తారని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఒక పక్కేమో మనకి ఇవ్వలేమని చెప్తున్నారు, ఇంకొక పక్క ఉండే స్టేట్స్ అందరికీ ఇస్తున్నారు, ఇంకా కొత్త స్టేట్స్ కూడా తీసుకొని రావాలని చూస్తున్నారు. ఇదంతా మోసం అని తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు నరేంద్ర మోడీ. అట్లాగే ప్రజలు అందరూ చూస్తున్నారు.
నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఆయన్ని సీఎం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి 31 కేసులు ఉన్నాయి. అఫిడేవిట్లో కూడా అంత పెద్ద అఫిడేవిట్ ఎప్పుడు ఎవరు చూస్తుండరు. ఒక రికార్డ్ అనుకోవచ్చు, అంత పెద్ద అఫిడేవిట్ ఇంత పెద్దది ఉంది జగన్మోహన్ రెడ్డిది. అందుకని ఆయన అయితే చెప్పిన మాట వింటారు, ప్రధానమంత్రి చెప్పిన మాట వింటారు, కేసీఆర్ చెప్పిన మాట వింటారు. కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఆయన కాంప్రమైజ్ అయిపోతారని తెలుసు వాళ్ళకి. కాంప్రమైజ్ అయిపోయే క్యాండిడేట్స్ వాళ్ళకి కావాలి, కానీ ఇండిపెండెంట్ మైండెడ్ వాళ్ళతో పోట్లాడే క్యాండిడేట్స్ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి అట్లా చేస్తున్నారు. కానీ మన ప్రజలు అంతా గమనిస్తున్నారు. రేపు పొరపాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మన స్వతంత్రం పోతుంది, మన ఆత్మగౌరవం పోతుంది, ఒక మాఫియా రూల్ గూండా రాజ్ మాదిగా తయారైపోతుంది మన రాష్ట్రాన్ని అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈసారి తప్పకుండా మనకు వచ్చే ఓట్స్ కాకుండా కూడా సైలెంట్ ఓట్స్ చాలా పడతాయి మన తెలుగుదేశం పార్టీకి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి. 2014లో ప్రజలు బాగా ఆలోచన చేసి కొత్త రాష్ట్రం, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మనకి ఎక్స్పీరియన్స్ లీడర్ కావాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. ఇప్పుడు పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి మళ్ళా అట్లాగే ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ కావాలా, ఒక ట్రాక్ రికార్డ్ ఉండే లీడర్షిప్ కావాలా, ఒక విజన్ ఉండే లీడర్షిప్ కావాలా, నీతి నిజాయితీ ఉండే లీడర్షిప్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారే కోరుకుంటున్నారు ప్రజలందరూ. అందుకని తెలుగుదేశం పార్టీకి ఓటేసి మిషన్ 150+ 150+ఏ రీచ్ అవుతాము. 25 ఎంపీస్ కూడా గెలిపిస్తే నేషనల్ లెవెల్లో మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో మన ఎలక్షన్ వచ్చింది కాబట్టి మనకి డిసడ్వాంటేజ్గా ఉంటుందని ప్రధానమంత్రి వాళ్ళందరూ అనుకొని అట్లా చేయించారు. కానీ అది మనకి అడ్వాంటేజ్గా తయారవుతాం. ఎందుకంటే ఎలక్షన్ మన పోలింగ్ రోజు 11th అయిపోతుంది. 11th తర్వాత మన ముఖ్యమంత్రి గారు దేశమంతా తిరిగి ఆపోజిషన్ లీడర్స్ అందరితో ఇప్పుడు వరకే అంతా దేశం అంతా తిరిగి ఆపోజిషన్ లీడర్స్ అందరిని యునైట్ చేసి మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవగొద్దని ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మిగతా రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేసేదానికి టైం ఉంది, ఆపర్చునిటీ ఉంది. తప్పకుండా మన సీఎం గారు అది కూడా మంచి రోల్ ప్లే చేస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నాము. అట్లాగే మనం పార్లమెంట్లో 50,000+ మెజారిటీతో గెలుస్తామని కూడా నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇది జరిగింది. పార్లమెంట్లో నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు బీజేపీ పార్టీ నన్ను డిస్టర్బ్ చేయలేదు, కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నాలు చేశారు నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలని. ఎప్పుడైనా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడితే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మనకి రావాల్సింది. దెన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు, మన్మోహన్ సింగ్ గారు చెప్పినట్టు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇన్ లైన్ విత్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అని చెప్పారు. కానీ అది కేసీఆర్ అడ్డుకున్నారు. వాళ్ళకి ఇచ్చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అయిపోతాయి, ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోతాయి, అట్లా ఇవ్వగద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. పోలవరం హైట్ గురించి కూడా అడ్డుపడినారు. అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అయినా, చాలా ఇంపార్టెంట్ గ్రాంట్స్ అయినా, లేకపోతే ఇన్సెంటివ్స్ వాళ్ళు అడ్డుకుంటానే వచ్చారు. కాబట్టి తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే, ఇప్పుడు మొన్న కూడా వైఎస్ఆర్సీపీకి ఎండోర్స్మెంట్ ఇచ్చారు కేసీఆర్. నిన్నే ఈరోజు పేపర్లో కూడా చూసాము. ఎందుకంటే ఆయన ఉంటే మనం వెనకపడిపోతామని బాగా తెలుసు ఆయనకి. ఇప్పుడు మన రాష్ట్రం 5-year పెర్ఫార్మెన్స్ చూసి, తెలంగాణ రాష్ట్రం 5-year పెర్ఫార్మెన్స్ చూస్తే తెలిసిపోతుంది ఎవరికైనా. ఇప్పుడు మనకి 16,000 crores లోటు బడ్జెట్ ఉన్నా కూడా 120 సంక్షేమ పథకాలు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పోలవరం అయినా, అమరావతి అయినా, పట్టిసీమ అయినా. అట్లాగే నంబర్ 1 ఇన్ జిఎస్డిపి గ్రోత్, నంబర్ 1 ఇన్ అగ్రికల్చర్ గ్రోత్, నంబర్ 1 ఇన్ హార్టికల్చర్ గ్రోత్, నంబర్ 1 ఇన్ మెరీన్ ఎక్స్పోర్ట్స్, నంబర్ 1 ఇన్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్.
ఇట్లాంటివి ప్రతి దాంట్లో మోర్ దెన్ 600 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి మనకి ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకని మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, గ్రోత్ రేట్ బాగుంది, డెఫిసిట్ కూడా తగ్గుతూ ఉంది. ఈవెన్ దో సెంటర్ మనకి సపోర్ట్ చేయకపోయినా కూడా మన డెఫిసిట్ తగ్గుతూ ఉంది. కానీ తెలంగాణ చూస్తే వాళ్ళు సర్ప్లస్ స్టేట్గా మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు డెఫిసిట్ స్టేట్గా తయారవుతున్నారు. అందుకని వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 5 years సీఎం అయితే మనం ముందుకెళ్ళిపోతాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ కంపారిజన్లో వాళ్ళని చూసే వాళ్ళందరూ నెగిటివ్గా ఉంటుందని ఆయన తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి వస్తే మనం వెనకపడిపోతాము, తెలంగాణ ముందుకెళ్ళిపోతుందని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారిని చూస్తే ఆయన చెప్పిన మాట వినేవాళ్ళు కావాలి, కానీ ఇండిపెండెంట్ మైండెడ్, ఇండిపెండెంట్ యాక్టింగ్ సీఎం మన నాడు చంద్రబాబు నాయుడు గారు వద్దనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన్ని చెప్పింది చేయాలా లేకపోతే జైలుకి వెళ్ళిపోతారని భయంతో చేపించచ్చని తెలుసు. కాబట్టి వాళ్ళు అట్లా అంటున్నారు. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఏమైనా చెప్పాలా? మొదలు గురించి నేను మాట్లాడతాను. నిండు సభలో నరేంద్ర మోడీని నిలదీసిన మా పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్ గారిని సిల్లీ నాయకులు, గల్లీ నాయకులు ప్రశ్నిస్తుంటే, నిలదీస్తుంటే దానికోసం మీతో మాట్లాడడం జరుగుతోంది. నోటిదూల వేణుగోపాల్ రెడ్డి గారు 15 రోజుల ముందు మా పార్టీలోకి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ లాంటి అప్పటి మూడో పక్షమైన ప్రజారాజ్యం పార్టీ లాంటి చిన్న పార్టీలో కూడా సీటు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ ఆదరించి అతనికి అవకాశం కల్పిస్తే తక్కువ మెజారిటీతో తెలుగుదేశం సపోర్ట్తో గెలిచిన ఈ వ్యక్తి పర్ఫార్మెన్స్ బాలేదని వాళ్ళ బావ పార్లమెంట్కి పోటీ చేస్తానంటే వద్దన్నాడని ముందే ప్రకటించినందుకు గాను అతన్ని పార్లమెంటు నుండి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం జరిగింది. అలాంటి వ్యక్తి దేశంలోనే అందరూ కొనియాడే మా పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ గారిని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నువ్వేంటో చెప్పాలంటే నువ్వు పుట్టిన ఊరు, నువ్వు పుట్టిన జిల్లా, నీ స్నేహితులను అడిగితే నువ్వేంటో తెలిసింది. నువ్వు చేసే అరాచకాలన్నీ గుంటూరు నీ కార్యాలయం కానీ, శ్యామలానగర్లో నీ మిత్రుడు చనిపోయినటువంటి కైలాస్ రెడ్డి అపార్ట్మెంట్లో కానీ నువ్వు చేసిన అరాచకాలు అన్నీ నీ కాదు. అలాంటి నువ్వు మా పార్లమెంటు అభ్యర్థిని మాట్లాడటం చాలా హాస్యాస్పదం. నీ స్థాయికి నేనే వస్తాను చర్చికి, ఎక్కడికైనా. నీకు దమ్ముంటే నువ్వు పుట్టిన పెద్దపరిమి ఊళ్ళో మా పార్లమెంట్ అభ్యర్థి కంటే ఒక్క ఓటు తెచ్చుకున్నా నేను కోడికత్తితో కోసుకుంటాను. నువ్వు కావాలంటే మా అభ్యర్థి గారిని క్షమాపణ అడుగు, అంతే చాలు. ఇక రెండో ఆయన ఈ మధ్య మాట్లాడుతున్నాడు. ఎలియాస్ చెప్పుల సీను. ఇతని ప్రస్థానం ఎలా మొదలు నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఆర్గనైజ్ సెక్రటరీ అయ్యావు, బీసీసీఎల్ అధ్యక్షుడయ్యావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ చేశావు. నీకు ఇంకా
జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. అలాంటి నువ్వు ఎంతకు అమ్ముడుపోయో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇలాంటి అసందర్భ ప్రలాపనలు పేలి ఇలాంటి అభ్యర్థుల పట్ల ప్రజలంతా కూడా అప్రమత్తంగా జయదేవ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. వీళ్ళు గవర్నమెంట్ వచ్చే ముందు వేణుగోపాల్ రెడ్డి, బోనబోయి శ్రీనివాసరావు ఇద్దరు అనేక ఆక్రమణలు, ఇళ్ళు కానీ, ఒక పోలీస్ స్టేషన్కి ఒక పంచాయతీ వస్తే ఆ పంచాయతీలో ఎవరో ఒకళ్ళు నీ దగ్గరికి వస్తే బోత్ పార్టీస్ని నీ దగ్గరికి పిలుచుకొని పంచాయతీ చేసుకున్న మీరు మా జయదేవ్ గారిని ప్రశ్నించడం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.